అమ్మ బాబోయ్! ఇలా ఫ్యాబ్రిక్ పైన పెయింటింగ్ వేయడం చాలా కష్టము. మేబీ ఒక ప్రొఫెషనల్‌గా ఉంటే మాత్రం ఈజీగా ఏస్తారేమో. అండ్ నేనైతే పెయింటింగ్ ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఉంటాయి కదా, అది యూస్ చేస్తున్నాననమాట. గ్లూ కాకుండా గ్లూ లాంటిది ఉంటున్నాయి కదా ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి, అవి కాకుండా నేను ఫ్యాబ్రిక్ పెయింట్స్ యూస్ చేస్తున్నాను. ఇది యూస్ చేస్తున్నాను నేను. అందులో గోల్డ్ కలర్ తీసుకున్నాను. ఇంకా స్లోగా వేసుకుంటూ వెళ్ళాను. అండ్ లుక్ వైజ్ వచ్చేసి నాకు జస్ట్ గోల్డ్ కలర్ వేస్తే అంత లుక్ రావట్లేదు. అందుకే నేను ఏమనుకున్నా అంటే దాంట్లో ఎలా అయినా పింక్ కలర్ యాజ్ వెల్ యాజ్ గ్రీన్ కలర్ యాడ్ చేస్తేనే ఇంకా హైలైట్ అవుతుంది అనిపించింది. చూడాలి మొత్తం కంప్లీట్ అయ్యాక దాని అవుట్పుట్ ఎలా ఉంటుందో. బట్ వామ్మో, చాలా టైం టేకింగ్. స్లోగా నీట్గా రావాలి కదా, సో మెల్లగా చేస్తున్నందుకు టైం టేకింగ్ అనమాట. ఓకే, కొంచెం మంచి రావాలంటే ఏం డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా వేయాలి, అందుకే వేస్తున్నాను నేను ఇంత స్లోగా. ఇది ఫస్ట్ టైం కదా నాకు, అండ్ ఎలా వస్తుందో కొద్ది భయం ఉంది. ఇంత మంచి శారీ ఏమైనా అవుతుందేమో అని. బట్ ఇట్స్ ఓకే, ఏదైనా నాకు ఒకటి తెలిసి వస్తుంది, యాజ్ వెల్ యాజ్ నేర్చుకుంటాను కూడా అనిపించింది. చూడాలి. అండ్ దీనిపైకి నేను బ్లౌజ్ ఏంటంటే సేమ్ లైక్ శారీలోనే లైనింగ్ ఎలా వస్తుంది సేమ్ లైక్ శారీనే వచ్చిందనమాట బ్లౌజ్. సో నేను సపరేట్గా ఈ కలర్లో మ్యాచింగ్ బ్లౌజ్ క్లాత్ తీసుకున్నాను. హాఫ్ పట్టు క్లాత్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను అనమాట. సో ఎలా అంటే అది స్టిచ్చింగ్ చేయించాక ఇంకకి దానిపైన ప్లెయిన్గా ఉంటే మనము ఈ కోలం డిజైన్స్ ఏమైనా ట్రై చేయొచ్చు. నేను అందుకే అలా హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను సపరేట్గా. ఈ వైట్ పెన్సిల్ తోటి వేయడం ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ పెయింటింగ్ తోటి కొద్దిగా టైం టేకింగ్ అయిపోతుంది. స్టార్టింగే గోల్డ్ కలర్తో అవుట్లైన్ వేసేస్తుంటే మళ్ళీ పింక్ వేసాక అవుట్లైన్ వేయాల్సి వస్తుంది అనిపించింది. అందుకే ఫస్ట్ పింక్ యాజ్ వెల్ యాజ్ గ్రీన్ కంప్లీట్ చేశాక అవుట్లైన్ వేద్దాం అనుకున్నాను. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నా దగ్గర పర్ఫెక్ట్ పింక్ కలర్ లేకుండే. సో మా ఏరియాలో దొరకది, అండ్ నేను వెళ్ళి తీసుకునే అంత టైం కూడా లేకుండే. సో ఆ కలర్ ఈ కలర్ మిక్స్ చేసి ఎంతో కష్టంగా ఈ కలర్ తీసుకున్నాను. రెడ్ పైన రెడ్డే కనిపిస్తుందేమో అనిపించింది. ఆ తర్వాత కొద్దిగా అందులో షైన్ కోసం సిల్వర్ కలర్ కూడా వేసాను అనమాట. అది షైన్ అయ్యింది. అండ్ అవుట్లైన్ చేస్తే లుక్ మాత్రం చాలా మంచి అనిపించింది. అప్పుడు కొద్దిగా సాటిస్ఫాక్షన్ వచ్చింది. అండ్ టోటల్ శారీ వేయడానికి నాకు టైం పట్టింది, ఎందుకంటే నేను కంటిన్యూస్గా వేయలేను. ఒక 1 hour 2 hours అట్లా వేసాను అనమాట. నేను ఈ శారీ బోనాలకే కట్టుకోవాలనుకున్నాను, కానీ అప్పటికి కంప్లీట్ కాలేదు. అండ్ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ కాలేకుండే, అందుకే ఇంకా మిస్ అయిపోయింది శారీ బోనాలకు కట్టుకోవడము. అండ్ ముందు ఉంది కదా ఇంకా వేరే ఫెస్టివల్స్ ఉన్నాయి, అప్పుడు కట్టుకొని చూపిస్తాను నా శారీ అవుట్ లుక్ ఎలా ఉంటుందో. అండ్ ఈ గ్యాప్ బార్డర్స్ ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని శారీస్కి అలా వస్తున్నాయి కాబట్టి ఏదైనా ట్రై చేయొచ్చు. లైక్ కోలమే కాకుండా తాంజూర్ పెయింటింగ్స్ అలా కూడా వస్తాయి కదా, మీరు అలా కూడా ట్రై చేయండి. నేనేంటంటే మొత్తం కోలం అంటే ఏమన్నా డిస్టర్బ్ అవుతుందేమో అని ఇలా తాంజూర్ పెయింటింగ్ ఒక లోటస్ యాజ్ వెల్ యాజ్ కోలం డిజైన్ ఇలా ముగ్గేసాను అనమాట. సో డిఫరెంట్ లుక్ ఉంటుందని. టోటల్ శారీ కంప్లీట్ అయ్యాక నాకు అనిపించింది శారీకి అక్కడక్కడ కూడా వేస్తే బాగుంటుందేమో అనిపించింది. బట్ చూడాలి, కట్టుకొని చూస్తే ఎలా ఉంటుందో. ఇది మాత్రం చాలా బాగుంది లుక్. నెక్స్ట్ టైం నాకేంటంటే ఒక వైట్ కలర్ శారీ తీసుకొని దానిపైన పెయింటింగ్ వేయాలని అనుకుంటున్నాను. చూద్దాము నాకు టైం ఉన్నప్పుడు. అండ్ గోల్డ్ కలర్తో అవుట్లైన్ వేసాక అది కొద్దిగా హైలైట్ అయ్యి నాకు కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉండే అనమాట కలర్కి. ఎందుకంటే పర్ఫెక్ట్ పింక్ లేకుండే అండ్ నా దగ్గర వైట్ కూడా లేకుండే. సో మీరు ఎప్పుడైనా ఇలా పెయింటింగ్స్ ట్రై చేశారనుకో ఏదన్నా క్లాత్ పైన, సో ఫస్ట్ వైట్ వేసాకనే ఒక కలర్ వేయాలి. నాకు తెలుసు నా దగ్గర వైట్ యాజ్ వెల్ యాజ్ పింక్ మెయిన్ కలర్స్ లేకుండే. సో నేను కష్టపడి అది ఇది మిక్స్ చేసి ఎన్ని కోటింగ్స్ వేసానో అసలు. అండ్ స్టార్టింగ్లో కొద్దిగానే కలర్ మిక్స్ చేసుకొని వేసాను కొన్నిటికి, ఆ తర్వాత ఆ కలర్ అయిపోయింది మళ్ళీ మిక్స్ చేశాను. చాలా
ప్రాబ్లం అయింది. బట్ చూడండి నా శారీ ఎలా ఉందో. హలో గాయ్స్, సో లాస్ట్కి వస్తే నా కష్టానికి ఫలితం దక్కింది. ఈ శారీ చెప్పాను కదా, నేను బార్డర్లో ఇలా కోలం డిజైన్స్ లాగా ట్రై చేసామని. సో నాకేం అనిపించిందంటే జస్ట్ సింపుల్గా ఇలా కోలం డిజైన్ వేస్తే అంత లుక్ ఉండదేమో అనిపించింది. అందుకే లోటస్ వేస్తానని చెప్పాను కదా. సో అదంతా టోటల్ కంప్లీట్ చేశాక ఇలా వచ్చిందనమాట లుక్. అండ్ ఇలా లోటస్ వేసేసి గ్రీన్ కలర్ మిడిల్లో ఇది వేసేసి మొత్తం గోల్డ్తో అవుట్లైన్ వేసాను. చాలా మంచి అనిపించింది. శారీ మొత్తం అదే ఉందన్నమాట. అలా వేస్తే చాలా బాగా అనిపించింది నాకైతే. చూడాలి ఇంకా కట్టుకుంటే ఎలా ఉంటుందో. కట్టుకుంటే మాత్రం ఎలా ఉంటుందో నేను ఒక సపరేట్ వీడియో తీస్తాను, ఎందుకంటే బ్లౌజ్ ఇంకా స్టిచ్చింగ్ చేయించుకోలేను అనమాట. దీంట్లో ఏంటంటే రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది, అందుకే నేను సపరేట్గా క్లాత్ తీసుకున్నాను. అంటే హాఫ్ పట్టు ఉంటుంది కదా, సో ఈ బార్డర్కి మ్యాచ్ అయ్యేలా తీసుకున్నాను అనమాట. దాన్ని స్టిచ్చింగ్ చేయించాక బ్యాక్ సైడ్ కూడా ఇలానే లోటస్ వేసి కోలం డిజైన్స్ వేసాక ఎలా ఉంటుందో టోటల్ లుక్ నేను ఒక చూపిస్తాను, వీడియో సపరేట్ చేస్తాను. అండ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకు వచ్చేసి కొద్దిగా ప్రాబ్లం ఏమైందంటే ఇది ఆల్మోస్ట్ ఒక శారీ కంప్లీట్ చేయడానికి ఒక 3 days పడుతుందేమో, మేబీ మనం మంచి కూర్చొని చేసినాం అనుకో. బట్ నాకేంటంటే అప్పుడప్పుడు దొరికిన టైంలో చేసిన కాబట్టి ఇంత గ్యాప్ వచ్చిందనమాట. అండ్ నాకు పింక్ కలర్ నా దగ్గర లేకుండా యాక్చువల్లీ ఫస్ట్ థింగ్. సో వచ్చేసి పింక్ కలర్ మిక్స్ చేయడానికి నా దగ్గర వైట్ యాజ్ వెల్ యాజ్ పింక్ లేకుండే. అండ్ నేను వెళ్ళి తీసుకోవాలంటే వాము చాలా దూరం ఉండే, నాకు ఎవరు అంత సపోర్ట్ చేయలేరు తీసుకురావడానికి. అండ్ మా ఇంటి దగ్గర ఇలాంటి ఫ్యాబ్రిక్ కలర్స్ దొరికాయి అనమాట. ఇంకా సరేలే అని యూట్యూబ్లో అది ఇది చూసి ఆ కలర్ ఈ కలర్ మిక్స్ చేసే వరకు ఈ కలర్ వచ్చింది. సో ఈ కలర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అనుకొని వేసాను అనమాట. అండ్ టోటలీ అవుట్లైన్ వేసాక మాత్రం చాలా మంచి అనిపించింది. ఇది నేను కట్టుకున్నప్పుడు మీకు ఒక సపరేట్ వీడియో తీస్తాను, చూడండి. అండ్ నాకేంటంటే ఇలానే బాగుందా లేకపోతే ఈ శారీ ఈల్లో కూడా మధ్య మధ్యలో అక్కడక్కడ కోలం డిజైన్స్ వేయాలా అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం, మీకు అలాంటి ఐడియాస్ ఏమైనా అనిపిస్తే బాగుంటుంది అనిపిస్తే నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ ఆఫ్ మై ఛానల్. ఇంకా కొత్త కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. బాయ్.